మంత్రిగా అవార్డు తీసుకుని ఆశ్రమాన్ని మీ అమ్మ పేరు మీదకి మార్చేద్దామనుకున్నావా? తాయారు ఉండగా నువ్వు ఆ పని చేయగలను అనుకుంటున్నావా? అమ్మా నిష్క, ఫంక్షన్కి పిలిచారు, వచ్చారు. సైలెంట్గా ఉండకుండా ఎందుకీ గొడవలు? గొడవ పడే సమయం సందర్భం ఇదేనా చెప్పు? సరే సరే, అందరూ కూర్చోండి. ఏయ్, నువ్వు నిష్గా జగదాత్రి వాళ్ళకి దూరంగా కూర్చోండి. పక్కపక్కనే కూర్చుంటే మళ్ళీ అదో గొడవ. వదిన కారా, చిలకమ్మని ఎవరో కిడ్నాప్ చేశారని వదిన నుంచి కాల్ వస్తుందనుకుంటే వదిన కారు వచ్చిందేంటి? పదండి. ఏంది అప్పుడే వచ్చేసుండారు? స్వీట్స్ తెచ్చేదానికి పోలేదా? వెళ్ళాం పిన్ని. మళ్ళా ముగ్గురు వచ్చుండారేంది? ఏ అత్తయ్య గారు, స్వీట్స్ తీసుకురావడానికి ముగ్గురు వెళ్తే తిరిగి ముగ్గురే కదా వస్తారు. అంటే అదే అదే అంటే చాలా ఫాస్ట్ గా వచ్చేసారు కదా, అందుకే అడుగుతున్నారు. ఇంకా ముందే వచ్చేసేవాళ్ళం వదినా, కానీ దారిలో చాలా పెద్ద గొడవ జరిగింది, అందుకే లేట్ అయింది. గొడవ ఏమైందమ్మా కౌశికి? నీవు స్వీట్స్ తీసుకొని బయటకు వస్తుంటే కదిలితే కాల్ చేస్తా. గన్ చూడగానే అందరూ పారిపోయారు బాబాయ్. ఏంటదినా మీరు చెప్తుంది? పట్టపగలు అంతమంది ముందు కిడ్నాప్ చేశారా? అవును జగదాత్రి. అసలు ఏం జరుగుతుందమ్మా కౌశికి? ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఏంటి? చిలకమ్మని చంపాలని చూడడం ఏంటి? నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? లేదు బాబాయ్, ఇక్కడ ఫంక్షన్ అయ్యాక వెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాను. చావంటే భయం ఉందా డాక్టర్ నీకు? ఉంది బాయ్. చావును ఎప్పుడైనా చూసావా? లేదు బాయ్. చావుకి మొహం ఉంటే ఇలాగే ఉంటుంది. బాగా చూడు. నాకు రెండసలు నచ్చవు డాక్టర్. ఒకటి ఓడిపోవడం, రెండు నా పక్కన వాళ్ళు భయపడ్డం. భయం అంటూ వస్తే అది నన్ను చూసి రావాలి, నేను పక్కనుంటే కాదు. అర్థమైందా? అర్థమైంది బాయ్, అర్థమైంది. ముందు ఇక్కడి నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళాక నువ్వు పని మొదలు పెట్టు. ఉన్న వాళ్ళ అయ్యేలోపు మిగిలిన 7 అరేంజ్ చేస్తా. వాళ్ళ అవయవాలు కూడా తీసిచ్చి దుబాయ్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపో. చెప్పిన పని చేయి, చేయాల్సిన పని మీద దృష్టి పెట్టు. అదే నీ పని. మిగతా అంతా నేను చూసుకుంటాను, సరేనా? సరే బాయ్, సారీ బాయ్. లోపల తీసుకెళ్ళండ్రా. బాయ్, ఇంకెంతమంది కావాలి? 6 కావాలి బాయ్. ఏంట్రా ఇంకా ఒక్కొక్కరిని కిడ్నాప్ చేసుకుంటూ? ఇలా అయితే టార్గెట్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది? నెంబర్ ఉంటేనే మనం ఫామ్ హౌస్ కి వెళ్ళగలం, తెలుస్తుందా? సిటీ అంతా పోలీసులు చెక్ పోస్టులు పెట్టారు బాయ్. కిడ్నాప్ చేశాక ఎక్కువ దూరం వెళ్ళలేము, అందుకే చుట్టుపక్కల ఏరియాల్లోనే కిడ్నాప్ చేస్తున్నాం. పైగా జేడీకి కిడ్నాప్లు చేస్తుంది మనమే అని తెలిసిపోయింది కదా బాయ్. అందుకే అబ్బాయిలు అమ్మాయిలు ఉన్న ఏరియాల్లో పెట్రోలింగ్ పెట్టింది. జేడీ, నిన్నటి వరకు నా పనికి ఏ అడ్డంకి లేదు. నువ్వు వచ్చావు, ఒక్క పని కూడా ప్లాన్ ప్రకారం జరగట్లేదు. బాయ్,
ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటి? ఇందాక కిడ్నాప్ చేసేటప్పుడు ఇంకొక అమ్మాయి చూసి గొడవ చేసింది. మమ్మల్ని ఆపాలని ట్రై చేసింది. మేము తప్పించుకొని పారిపోయి వచ్చేసాం. రేయ్, మనం చేసే కిడ్నాప్లు సీక్రెట్ గా ఉన్నంత వరకే మనం సేఫ్ గా ఉంటాం. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? సారీ బాయ్, జాగ్రత్తగానే ప్లాన్ చేశాం, కానీ తప్పు జరిగిపోయింది. ఆ అమ్మాయి పోలీసుల దగ్గరికి వెళ్ళకముందే మీకు చెప్పి ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చేద్దామని ఆ అమ్మాయి ఫోటో కూడా తీసుకొచ్చా బాయ్. చూడండి బాయ్. కౌశికి కూడా ఉందా అక్కడ? ఉంది బాయ్. ఈ అమ్మాయి ఆవిడ్ని అక్క అని పిలిచింది. స్పీకర్ ఆన్ చేయండి. హలో, ఏందమ్మీ? మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుండది. కౌశికి గన్ తీసి చంపేస్తానని బెదిరించేసరికి మా వాళ్ళు భయపడ్డారు. కౌశికి గన్ తీస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వదిన మా ఫ్యామిలీ మీదకొస్తే గన్ను తీయటం మాత్రమే కాదు, షూట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అమ్మీ? ఈ అమ్మి చిలకమ్మ ఇంట్లో ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేను. మీరేం టెన్షన్ పడకండి, నేను అక్కడికి వస్తున్నాను కదా. ముందు జగదాత్రి పని చూసి తర్వాత చిలకమ్మ పని కూడా చెప్తా. సరే, నువ్వు త్వరగా రా అమ్మీ. చిలకమ్మని కాపాడేశానని జగదాత్రి ఓటిగా ఆనందపడిపోతూ ఉంటుంది. పాపం పిచ్చిది. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఫంక్షన్లో వాళ్ళమ్మకి జరిగేది సన్మానం కాదు, అవమానమని తెలియడం లేదు దానికి. పదమ్మీ, ఆ అమ్మి ఏడస్తా ఉంటే మనము ముందు వరుసలో కూర్చొని